రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు నార్సింగి నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు కేటీఆర్ బయలుదేరనున్నారు. రేపు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. 2023లో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్ను హైదరాబాద్కు తీసుకురావడంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందనే ప్రచారం జరిగింది. అయితే మొదటి రేసు ముగిసిన తర్వాత రెండో రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే వివాదం మొదలైంది. ఏసీబీ ఆరోపణల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో కేబినెట్ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు దాదాపు 55 కోట్ల నిధులు బదిలీ అయ్యాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్ను మొదటి నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవింద కిరణ్ మల్లేశ్వరరావుతో పాటు సంబంధిత సంస్థను కూడా నిందితులుగా చేర్చింది. ఛార్జ్షీట్ను పరిశీలించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. వాటి ప్రకారం కేటీఆర్ ఈ నెల 31న కోర్టుకు హాజరు కానున్నారు. ఇటు చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించారని ఏసీబీ చెబుతుండగా రాజకీయ కక్ష సాధింపే అసలు కారణమని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ రేపు కోర్టుకు హాజరు కానుండడం ఈ కేసులో మరో కీలక న్యాయపరమైన ఘట్టంగా మారింది. అయితే ఆరోపణలపై కోర్టులో విచారణ ఎలా జరగనుంది, తరువాత ఏం జరగబోతుంది అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.